ఓకే అన్న, గేమ్ చేంజర్ ఎట్లా ఉందన్న? గేమ్ చేంజర్ కొంచెం జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు ఫిలిం. యా నో సూపర్ అయితే కాదు. నేను లేదు, స్టోరీ ఎక్కడో కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. స్టోరీ వైజ్ కొంచెం స్ట్రాంగ్ పాయింట్ ఉన్న దాని కంటిన్యూటీలో కానీ టేకింగ్లో కానీ కొంచెం అనవసరమైన సీన్స్ రావడం, కొంచెం ల్యాగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో కూడా. ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు, అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత కొంచెం స్టోరీ ఉన్నట్టు అనిపించింది కానీ బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ల్యాగ్ అనిపించింది. దానివల్ల స్టోరీ డౌన్ అయిపోయింది. రామ్ చరణ్ అంత స్టాండర్డ్ మార్క్లో అయితే కొంచెం ఫిలిం అనేది లేదు లేదు 100%. సో అది రామ్ చరణ్ ఫ్యాన్ అయినా రామ్ చరణ్ గారి ఫ్యాన్ అవ్వకపోయినా ఎవరైనా ఒకటే మాట చెప్తారు, రామ్ చరణ్ గారి యాక్టింగ్ వైజ్ ఆయన చాలా బాగా చేశారు. ఇచ్చిన అప్పన్న క్యారెక్టర్ కానీ, కాలేజ్ క్యారెక్టర్ కానీ, ఐఏఎస్ క్యారెక్టర్ కానీ అన్నీ బాగా చేశారు. ఆయన పరంగా ఆయన ఎటువంటి లైక్ ఇదేం చేయలేదు కానీ బట్ స్టోరీ వైజ్ కానీ శంకర్ కానీ కొంచెం టేకింగ్లోనే ఎక్కడో అది ఇదైంది, మిస్ ఫైర్ అన్నట్టు. ముఖ్యంగా పాలిటిక్స్ ఇంక్లూడ్ చేశారు కదా, ఆంధ్ర పాలిటిక్స్ ఏమన్నా క్లియర్గా చూపించారా లేకపోతే జస్ట్ పాలిటిక్స్ అనుకో? లేదు లేదు, ఇది జస్ట్ నార్మల్ ఒక కమర్షియల్ ఫిలింలో ఇది వరకు మనం ఎట్లయితే చూసామో పాలిటిక్స్ వైజ్, సో అట్లానే తప్ప ఇది ఏమి స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేది ఏం లేదు. అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే సినిమాలో కంటెంట్ లేదు, అన్ని సినిమాలు మిక్స్ కొట్టారంటున్నారు, అట్లనే ఉందండి. కొంచెం ఓవరాల్గా మనం చూస్తే కొంచెం అదే అనిపించింది. బట్ ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్ మనకు కొన్ని పాత మూవీస్ తీసినట్టుగా అనిపిస్తుంది బట్ వాళ్ళ టేకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దాంతోనే ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఈ ఫిలిం ఏమంటే పాత పాయింటే బట్ అది చూపించడం కూడా కొంచెం పాత వేలానే ఉంది, దానివల్లనే కొంచెం ఇదైంది తప్ప ఇదేం లేదు. కలెక్షన్స్ అంటే లైక్ అది డిపెండ్స్. ఇప్పుడు కొంచెం ఫిలిం వైజ్ ఇంకా వచ్చిన టాక్ బట్టి, బట్ యాజ్ ఆఫ్ నో టాక్ అయితే కొంచెం యావరేజ్ నడుస్తుంది కాబట్టి కలెక్షన్స్ వైజ్ అది కొంచెం తగ్గచ్చు అని అనుకుంటున్నాను. సినిమా గురించి రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఇప్పుడు RRRలో చూసాం ఎంత ఆయన ఫిలింకి ఆయన స్టాండర్డ్స్ యాక్టింగ్లో పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన యాక్టింగ్ వైజ్ అయితే ఏం చెప్పలేము, లైక్ చాలా బాగా చేస్తున్నారు. ఆయన ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నారు ఎవ్రీ ఫిలింకి. ఆయన యాక్టింగ్ అయితే ఏం లేదు బట్ కొంచెం ఇటువంటి స్టోరీ సెలక్షన్స్లోనే కొంచెం ఇంకా కొంచెం చూసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అట్లయితే ఏం లేదు, లాస్ట్కి వచ్చేప్పటికి ఇప్పుడు ఒక మెసేజ్ అయితే ఇచ్చారు, లైక్ అందరూ ఓటు వేయాలి కంపల్సరీ, లైక్ ఓటు వేయకపోతే గవర్నమెంట్ కూడా వాళ్ళని ఒక డిఫరెంట్ సెక్టర్లో పెట్టాలి, వాళ్ళకు కూడా సర్వీసెస్ ఇవ్వకూడదు అనేసి. సో కంపల్సరీ ఓటు వేస్తేనే లైక్ అంటే సో వాళ్ళకు కూడా ఒక ఉండాలి ఓటు వేయాలనే దీంతోనే ఒక మెసేజ్ అయితే నడిచింది యాక్చువల్గా. సో అదే ఉండొచ్చు, అంత మిస్ మెసేజ్. అన్ప్రిడిక్టబుల్ భయ్యా, మూవీ మాత్రం సూపర్ అంతే. చెప్పు అసలు అడుగుతుండే క్వశ్చన్ నువ్వు మాత్రం అడవి సరే ఓకే అన్న, సినిమా ఎట్లా ఉందన్న? బాగుందన్న, నైస్. అంటే సినిమాల హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే లాస్ట్ క్లైమాక్స్ భయ్యా, అసలు ఆడు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుందా గెస్ట్ హౌస్కి వచ్చాడు అనుకున్నట్టు విలన్ వచ్చేస్తాడు డైరెక్ట్గా వచ్చి అమ్మాయి వేసేద్దాం ఇద్దరు అలా ఉంది. సినిమా మాత్రం సూపర్గా ఉంది. ఫస్ట్ సూర్య క్యారెక్టర్ కానీ అంటే వీళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉంది? అసలు సినిమా అయితే మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. కొంతమంది కంటెంట్ లేదని కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు, ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ ఉందని. ఇంకా సినిమా రిలీజ్ అయింది ఈరోజు, ఆడెక్కడ చూస్తే ఎక్కడ రివ్యూ ఇస్తే నాకైతే తెలియట్లే భయ్యా. నేనైతే ఇప్పుడే చూసాను, రివ్యూ మాత్రం సూపర్గా ఉంది. నేనైతే అది అలా తీసుకుంటే మళ్ళీ పర్సనల్గా కొంచెం ఎఫెక్ట్ అవుతాం భయ్యా, అలాంటి వద్దు. సినిమా ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్, రైట్. ఓకే సార్, నీ స్కూల్లో టీచర్ కాదు భయ్యా, మార్క్స్ వేయడానికి యాక్టింగ్ 100 పైన పెడితే 100 వేస్తున్నాను, 10 పెడితే 10 వేస్తున్నాను, 5 పెడితే 5 వేస్తున్నాను. సినిమాలో ఉందంటే లాస్ట్కి అన్ప్రెడిక్టబుల్.